వెన్నెలకి పట్టరానంత ఆనందంగా ఉంది. తనకి నచ్చిన వాడితో పెళ్లి జరగబోతుందని సంబరపడుతుంది వెన్నెల. ఇంతలో వెన్నెల తాత శివయ్య వచ్చి, ఏంటమ్మా అప్పుడు ఎలా సిగ్గుపడితే ఎలా చెప్పు, కాస్త సిగ్గు దాచుకో. మొత్తానికి నీకు నచ్చిన వాడితో నీ పెళ్లి జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అమ్మ నాన్నలు చనిపోయిన తరువాత మీ పెళ్లి ఎలా జరుగుతుందో అని భయపడిపోయాను. మీకు నచ్చినట్టు మీ పెళ్లి చేస్తానో లేదోనని, మీ పెళ్లి చెయ్యకుండానే చస్తానోనని దిగులుగా ఉండేది నాకు. ఇన్నాళ్లకు నా బాధ్యత తీరుతుంది. నీతో పాటు నీ చెల్లి హాసిని పెళ్లి కూడా అయిపోతే బాగుండు. తాతయ్య, ఇంతవరకు హాసిని రాలేదు. నా పెళ్లికైనా అది వస్తుందా రాదా? చెప్పానమ్మా, ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. నువ్వంటే దానికి చాలా ఇష్టం కదా, ఖచ్చితంగా అది నీ పెళ్లికొస్తుంది. అలా అంటూ ఉండగానే అక్కడికి హాసిని వచ్చింది. హాసినిని చూసి వెన్నెల చాలా సంతోషించింది. ఏంటే ఇంత ఆలస్యంగాన రావటం? నువ్వు కూడా చుట్టాల్లాగా వస్తే ఎలా? క్షమించక్క, అవతల నాకు ఉక్కిరి బిక్కిరి అయ్యేంత పనుంది. నేను డాక్టర్ని కావటం వల్ల నాకు తీరికే ఉండదక్కా. అసలే వర్షాకాలం కదా, చాలా మందికి జ్వరాలు జలుబులు వస్తున్నాయి. హాస్పిటల్కి వచ్చే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఇప్పుడు కూడా నీ పెళ్లి కోసం తప్పని పరిస్థితుల్లోనే వచ్చాను. అంతేలే డాక్టర్ అమ్మా, ఈ అక్కని ఎక్కడ పట్టించుకుంటావులే. ఆ రోజు పెళ్లి చూపులకి కూడా రాలేదు. ఖచ్చితంగా ఆ రోజు నువ్వు నా పక్కనుండాలని చెప్పాను కదా నేను. ఆ రోజు అత్యవసరంగా ఒకరికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందక్కా, అందుకే రాలేదు. అలా మాట్లాడుకుంటూనే ఉంటారా? వేళకి తినండమ్మా. రేపు రాత్రికే పెళ్లి. ఈ రోజు మొత్తం మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఆడాలి పాడాలి కదా. శివయ్య అలా నవ్వుకుంటుంటే హాసిని కూడా నవ్వింది. వెన్నెల మాత్రం వాళ్ళని చూసి సిగ్గుపడింది. ఇక శివయ్య పెళ్లి పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు హాసిని, ఏంటక్కా, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నీ మొహం వెలిగిపోతుంది. నిన్ను చూసి ఆ చందమామ కూడా కుళ్ళుకుంటుందేమో, అంతలా వెలిగిపోతుంది నీ మొహం. బావ అంత నచ్చాడా ఏంటి? ఇంతకీ నాకు బావనిప్పుడు చూపిస్తావు? పెళ్లి జరిగాకే పరిచయం చేస్తావా ఏంటి? అలా కాదే, ఆ రోజు పెళ్లి చూపులకి వచ్చుంటే దగ్గరుండి మరీ చూసేదానివి కదా. నువ్వేమో ఆ రోజు రాలేదు. సర్లే, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఇవాళ సాయంత్రం మీ బావ నన్ను చూడ్డానికి వస్తానన్నాడు. అప్పుడు పరిచయం చేస్తాన్లే. ఏంటక్కా, అప్పుడే రహస్యంగా చూడ్డానికి వస్తున్నాడా బావా? అయితే బావని ఆట పట్టించాల్సిందే. ఇక నాకొదిలేయక్క, నేను చూసుకుంటాను. అరెరే, ఒట్టి అమాయకుడే. నీ అల్లరి మీ బావ దగ్గర చూపించకు. అబ్బబ్బా, అప్పుడే బావని వెనకేసుకొస్తున్నావక్క. ఇక పెళ్ళైన తరువాత మమ్మల్ని పూర్తిగా మర్చిపోతావు. నీకు బావే ఎక్కువైపోతాడేమో అంటూ హాసిని సరదాగా మాట్లాడుతుంటే వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో హాసిని తన అక్కను పట్టుకొని, అలా ఏడిస్తే ఎలా అక్క? నేనేదో సరదాగా అన్నానులే, దానికే ఏడవాలా? అమ్మ నాన్నలు చనిపోయిన తరువాత మనిద్దరం ఎలా పెరిగామో నాకే తెలుసు. నిన్ను అక్కలా కాదే, అమ్మలా పెంచాను. ఈ లోకంలో నీకంటే నాకెవరూ ఎక్కువ కాదే, ఎక్కువ కాదు. నీ బావ కూడా నీ తరువాతే. వెన్నెల అలా కంటతడి పెట్టుకుంటూ మాట్లాడుతుంటే హాసిని తన అక్కని వాటేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో శివయ్య వచ్చాడు. ఏడుస్తున్న అక్క చెల్లెళ్ళని చూసి, ఏంటమ్మా మీరు? పెళ్ళైన తరువాత అప్పగింతలుంటాయిగా, అప్పుడు కదా ఏడవాలి. ఇప్పుడే ఏడిస్తే ఎలా? కన్నీళ్లు చాలా విలువైనవి, కాస్త దాచుకోండి. ఇక ఏడవటం ఆపి రండి, భోంచేద్దాం అంటూ వెన్నెల హాసినీలను భోజనానికి తీసుకెళ్లాడు. ఇక ఆ రోజు సాయంత్రం తనకు కాబోయే భర్తని పరిచయం చేయడానికి హాసినీని విడిది ఇంటికి తీసుకెళ్ళింది వెన్నెల. చూడవే, ఇప్పుడే చెప్తున్నాను, బావ అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని ఎగతాళి చేయకూడదు. బావని ఏవేవో ప్రశ్నలు వేసి అల్లరి చేయకూడదు. ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? భలేదానివక్క, నేనేమి ఇబ్బంది పెట్టను. నువ్వు నన్ను నమ్మొచ్చక్కా. అక్కడ చాలా మంది ఉంటారేమో, అందుకే ముందు నేను వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొస్తాను, నువ్విక్కడే ఉండు అంటూ వెన్నెల తనకి కాబోయే భర్తని తీసుకురావడానికి వెళ్ళింది. హాసిని తన అక్కకి కాబోయే భర్త ఎలా ఉంటాడోనని ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. కొంత సమయం తరువాత వెన్నెలతో ఒక వ్యక్తి రావటం గమనించింది హాసిని. అలా చూస్తూ ఉంటే కళ్ళు ఎందుకో మసకబారుతాయి. కళ్ళని పులుముకొని మళ్లీ చూస్తుంది. ఇంతలో ఒక్కసారి గుండె జల్లుమంది. అక్కతో వస్తున్న వ్యక్తినే చూస్తూ, నాకు కాబోయేవారు మీ బావ, పేరు సురేష్. ఏంటి అలా అయిపోయావు? ఒసేయ్, ఏమైందే నీకు? అలా చూస్తూ ఉండిపోతే ఎలా? మాట్లాడవా? వెన్నెల అలా తన చెల్లిని పిలుస్తుంటే వేరే లోకంలో ఉంది హాసిని.
ఇక ఒక్కసారిగా తన చెల్లిని పట్టుకుని లాగడంతో తేరుకుంది. తన బావని చూసి నవ్వి నవ్వనట్టు నవ్వింది. ఇంతలో సురేష్, మనిద్దరం ఎక్కడో కలిసాం కదా, నాకు నిన్ను ఎక్కడో చూసినట్టుంది. ఆ అవును, 3 నెలలకు ముందు మీకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మేము ఆ ప్రాంతంలో ఒక మెడికల్ క్యాంపు పెట్టుకున్నాం. ఆ క్యాంపులోనే నేను మీకు చికిత్స చేశాను. ఓ, అంటే మీరిద్దరూ ఇదివరకే కలిశారన్నమాట. చాలా సంతోషంగా ఉంది. అయితే మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేనిప్పుడే తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అక్క, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, నేను కాసేపు నా గదికి వెళ్ళి పడుకుంటాను అని హాసిని ఏమీ మాట్లాడకుండా తన గదికి వెళ్ళిపోయింది. వెన్నెల మాత్రం సురేష్తో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇక సురేష్తో మాట్లాడిన తరువాత వెన్నెల తన చెల్లి హాసిని గదికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఏడుస్తున్న హాసినిని చూసి, ఏమైందే? ఏం జరిగింది? అలా ఏడుస్తున్నావేంటి? ఒంట్లో బాలేదా? ఇందాక మీ బావతో కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఒంట్లో బాలేదక్కా. సరే పద, కాస్త తిందువు. ఈరోజు నువ్వు నేను మీ బావతో కలిసి తింటున్నాం. ఆ క్యాంపులో నువ్వు ఆయన్ని బాగా చూసుకున్నావంట కదా. 2 వారాలు ఆయన మీ దగ్గరే ఉన్నారంట కదా. అన్నీ చెప్పాడులే. సరే, అక్కడికెళ్ళి మాట్లాడుకుందాం పదా అంటూ వెన్నెల అనేసరికి తనలో తనే కుమిలి కుమిలి ఏడుస్తుంది హాసిని. ఇక హాసిని రాకపోయేసరికి వెన్నెల బలవంతంగా హాసిని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. ముగ్గురు ఒక చోట కూర్చుని తినడానికి వడ్డించుకున్నారు. ఆ సమయంలో తన చేత్తో కలిపిన అన్నాన్ని హాసినికి తినిపించడానికి చూస్తుంది వెన్నెల. అంతలోనే హాసినికి వాంతొచ్చినట్టు అనిపిస్తుంది. వెంటనే అక్కడి నుండి లేచి పక్కకి వెళ్లి వాంతు చేసుకుంది. వెన్నెల, సురేష్ కంగారు పడ్డారు. హాసినిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్ నుండి తిరిగొచ్చిన తరువాత ముగ్గురు మౌనంగా కూర్చుని ఉన్నారు. ఇంతలో శివయ్య, ఏమైందమ్మా? ఏం జరిగింది? డాక్టర్ గారు ఏం చెప్పారు? దాన్నే అడగండి తాతయ్య. అది మనకంటే చాలా పెద్దదైపోయిందిలే. ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, తనకి 3వ నెల. ఆ విషయం తెలిసి శివయ్యకి గుండె పగిలినంత పనైంది. కంగారు పడిపోతాడు. ఏంటమ్మా, అక్క చెప్పింది నిజమా? పెళ్లి కాకుండానే ఇలా గర్భవతి అయ్యావంటే మన పరువు గంగలో కలిసిపోతుంది. ఎందుకు చేశావమ్మా ఇలా? నీకు తప్పనిపించలేదా? ఇంతకీ ఎవరా అబ్బాయి? ఎక్కడున్నాడో రమ్మని చెప్పు. మీ అక్కతో పాటి నీకు పెళ్లి చేసేస్తాను. చెప్పమ్మా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరు? శివయ్య అలా అడుగుతుంటే హాసిని మౌనంగా ఉంది. ఇక వెన్నెలకి కోపం వచ్చి హాసినిని ఒక్కటిస్తుంది. చెప్పవే, చెప్పు. తాతయ్య అడుగుతున్నాడు కదా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరు? ఎవరో చెప్పవే. అలా ఓవైపు వెన్నెల, మరోవైపు శివయ్య అడుగుతూ ఉంటే ఇక హాసిని తన చెయ్యిని సురేష్ వైపు చూపిస్తుంది. అంతే, ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. సురేష్ కూడా ఆశ్చర్యపోయాడు. రేపు రాత్రి మీ అక్కని పెళ్లి చేసుకునేవాణ్ణి నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అంటున్నావు. ఏంటి నువ్వనేది? నిజం చెప్పు. హాసిని, ఆట పట్టించడానికి ఇది సమయం కాదు. నిజం చెప్పవే. నేను నిజమే చెప్తున్నాను. క్యాంపులో ఇద్దరం ఒకే చోట ఒకే గదిలో ఉండాల్సొచ్చింది. ఆయనకి సేవలు చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి తప్పు జరిగిపోయింది. అప్పుడు ఆయన మద్యం మత్తులో ఉన్నారు. ఆయనకి కూడా ఆ విషయం గుర్తుండకపోవచ్చు. కానీ క్యాంపులో 2 వారాలు ఆయనకి సేవలు చేస్తూ ఉన్నాను. ఇష్టపడ్డాను. కానీ ఏ రోజు ఆ విషయం ఆయనకి చెప్పలేదు. ఇక ఆఖరు రోజు నేను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకున్నా. గదికి వెళ్లేసరికి ఆయన అక్కడ లేరు, వెళ్ళిపోయాడని చెప్పారు. అప్పటి నుండి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన వివరాల కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆయనే అక్కకి కాబోయే భర్త అని తెలిసి నా ప్రేమను చెప్పలేదు. నా మనసులోనే దాచుకొని ప్రేమని చంపుకున్నాను అని హాసిని అనడంతో వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంది. తన చెల్లి హాసినిని పట్టుకుని ఏడ్చింది. అయ్యో దేవుడా, నా చెల్లికి ఎంత కష్టం పెట్టావు తండ్రి. నిజంగా నువ్వు చాలా గొప్పదానివే. గొప్ప మనస్సు నీది. నా కోసం నీ ప్రేమను చంపుకున్నావు. నీ జీవితాన్ని నాకు కానుకగా ఇద్దామనుకున్నావు కదే. నీలాంటి చెల్లి దొరకటం నా అదృష్టం. అమ్మా వెన్నెల, ఇప్పుడేం చేద్దాం? నా చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆయనే తండ్రి అని తెలిసిన తరువాత ఇంకేం చేస్తాను తాతయ్య? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటమే న్యాయం. రేపటి ముహూర్తానికి చెల్లికే పెళ్లి జరిపిద్దాం. అక్క, ఒకసారి ఆలోచించు. చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. బావంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. నా మాట విను. ఆయన్ని నువ్వే పెళ్లి చేసుకో. ఇక చాలు హాసిని, ఇంకా నీ జీవితాన్ని పాడు చేసుకోవాలని చూడకు. వెన్నెల చెప్పిందే నిజం. ఆ రోజు ఏ పరిస్థితుల్లో అలా జరిగిందో నేను చెప్పలేకపోతున్నాను. కానీ నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిచేస్తాను. హాసినిని పెళ్లి చేసుకుంటాను. మరి అక్క జీవితం?
నువ్వేం కంగారు పడకు, మనిద్దరం వెన్నెలకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఆహా, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు బాబు. చేసిన తప్పును సరిదిద్దుకోవడం అనేది చాలా మంచి లక్షణం. అది చాలా మందికి రాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. అలా శివయ్య కూడా చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. ఇక మరుసటి రోజు రాత్రి అందరి సమక్షంలో హాసినిని పెళ్లాడాడు సురేష్. చెల్లికి పెళ్లి జరగడం చూసిన వెన్నెల చాలా సంతోషిస్తుంది. శివయ్య కూడా ఆనందిస్తాడు. చెల్లి హాసినికి పెళ్లి చేసి గొప్ప మనసు చాటుకుంది అక్క వెన్నెల. హాసిని ఆఖరికి తను ప్రేమించిన సురేష్ని పెళ్లాడి తన జీవితాన్ని ఆనందంగా. నెల రోజుల నుండి వెన్నెలకి సరైన నిద్ర లేదు. తన భర్త గురించి, తన జీవితం గురించి ఒకటే ఆలోచన. ఎప్పుడైతే తన భర్త అరవింద్ ప్రవర్తనలో మార్పొచ్చిందో అప్పటి నుండి నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది వెన్నెల. ఇప్పుడు కూడా ఇంటి నుండి కోపంగా వెళ్లిన తన భర్త అరవింద్ కోసం గుమ్మం దగ్గర వెన్నెల ఎదురు చూస్తోంది. వర్షం కూడా జోరుగా కురుస్తుంది. ఇంతలో వెన్నెల, నేనేం పాపం చేశాను? ఆ దేవుడు నాకే ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు? ఏడాది నుండి నా భర్త ప్రవర్తనలో మార్పొచ్చింది. నేను నచ్చటం లేదు. పెళ్లి చేసుకున్నప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడెందుకు ఇలా జరిగింది? ఇందాక కూడా నాపై కోపంగా వెళ్ళాడు. వచ్చి ఏం మాట్లాడతాడో ఏంటో అని వెన్నెల టెన్షన్ పడుతూ ఉండగా అరవింద్ ఇంటికొచ్చాడు. చాలా చిరాగ్గా ఉన్నాడు. ఏవండి, టిఫిన్ వడ్డించమంటారా? నువ్వు చెప్తే గాని తినలేని స్థితిలో ఉన్నానా నేను చిన్న పిల్లాన్ననుకుంటున్నావా? ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో అప్పుడే నా జీవితం నాశనమైపోయింది. రోజూ నీ దిక్కుమాలిన మొహాన్ని చూడలేకపోతున్నాను. నీకు వంటింట్లో వండటం తప్ప ఇంకేం రాదు. చిచ్చి, నిన్ను చూస్తేనే చిరాకేస్తుంది. ఇప్పుడు నేనేమన్నానండి? టిఫిన్ వడ్డిస్తానని చెప్పడం కూడా తప్పేనా? తప్పే, ముమ్మాటికి తప్పే. అయినా నీతో మాట్లాడుతున్నాను చూడు అంటూ అరవింద్ తన గదిలోకి వెళ్ళాడు. వెంటనే బట్టలు సర్దుకొని గది నుండి బయటకొస్తాడు. అరవింద్ వెళ్తుంటే వెన్నెల అడ్డుపడింది. మీరెక్కడికెళ్తున్నారు? నాకు చెప్పి వెళ్ళండి. బట్టలు సర్దుకున్నారు, ఎక్కడికెళ్తున్నారు? అసలే వర్షం ఎక్కువైంది కదా, ఈ వర్షంలో ఎక్కడికండి? ఆఫీస్ పని మీద ఊరికెళ్తున్నాను. నెల రోజులు ఇంటికి రాను. ఇక నన్ను వదిలేయ్, వెళ్ళనివ్వు. అలా అరవింద్ చెప్పగానే వెన్నెల బాధపడుతుంది. నాకొక మాట ముందే చెప్పుండొచ్చు కదా, తినడానికి ఏమైనా చేసి పెట్టేదాన్నిగా. నీ వంటలకొక దండం. ఎప్పుడు రకరకాల వంటలు చేయటం, తినమని చెప్పటం, ఇదే నా బ్రతుకంటే? అని అరవింద్ కోపడుతూ అక్కడి నుండి బయలుదేరతాడు. అరవింద్ వెళ్తుంటే గుమ్మం దగ్గరే ఉండి వెళ్లే వరకు చూస్తూ ఉంది వెన్నెల. కాసేపటి తరువాత వర్షం ఆగింది. పక్కింటి కాంతమ్మ ఇంటికొచ్చింది. ఏంటే వెన్నెల, నీ మొగుడేంటి అలా అరుస్తున్నాడు? పక్కింట్లో ఉన్న నాకే స్పష్టంగా వినిపిస్తుంది. ఏంటి గొడవ? ఎప్పుడూ నీపై అలా చిరాకు పడుతూనే ఉంటాడా? కొంపదీసి దేన్నైనా తగులుకున్నాడా ఏంటి? మా ఆయన అలాంటోడు కాదు. ఆయనకి ముక్కు మీద కోపం ఎక్కువ. ఆయన మనస్సు మాత్రం బంగారం. నీకేం తెలుసే, మొగుళ్ళంతా వాళ్ళ భార్యలకి బంగారంలాగే ఉంటారు. కానీ ఆ బంగారం నిజమైనదో కాదో తెలియాలంటే చాలా టైం పడుతుంది. నాకు తెలిసి నీ మొగుడిని ఎవత్తో ఒకటి వలలో వేసుకుంది. అందుకే దాంతో ప్రేమగా ఉంటూ నీపై కోపం చూపిస్తున్నాడు. పాపం, నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. లగేజీతో పాటు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడే. ఎక్కడికి ఏంటి? నెల రోజులు ఆఫీస్ పని మీద బయటకెళ్తున్నాడులే. అదేంటే, ఆఫీస్ పని వారమో 10 రోజులో ఉంటుంది గాని ఇలా నెల రోజులుంటుందా? నాకెందుకో తేడాగా ఉందే. నీకేం అనుమానం రాలేదా? అనుమానం ఎందుకక్కా? ఆయనేం నేరం చేయలేదుగా. ఆఫీస్ పనికే కదా వెళ్తున్నారు. మీ ఆయన నీ మొహం చూడ్డానికే ఇష్టపడటం లేదేంటి? అయినా నువ్విలా ఉంటే ఎలాగే? ఆ మొహాన్ని కాస్త అందంగా పెట్టుకోవచ్చుగా. ఎప్పుడూ ఆ వంటగది మొహమే పెట్టుకుంటావేంటే? వంటగది మొహమా? అదేంటక్కా కొత్తగా చెప్తున్నావు? అంటే ఆడదానికి ఎన్ని మొహాలుంటాయేంటి? ఒకటి కాదా? అంత అమాయకంగా అడుగుతున్నావేంటే? ప్రతి ఆడదానికి భర్త దగ్గర ఒక మొహం ఉండాలి. వంటగదిలో ఒక మొహం, అత్తామామల దగ్గర ఒక మొహం, పుట్టింటోళ్ల దగ్గర ఒక మొహం. ఇక మనసులో మాత్రం ఎన్ని మొహాలుండాలో చెప్పలేను. అంటే ఏంటక్కను చెప్పేది? ప్రతి ఆడది మొగుడి దగ్గర కాస్త హుషారుగా ఉండాలి. అందం చూపించాలి, ఆనందం పంచుకోవాలి, అల్లరి చెయ్యాలి, అలగాలి, మొగుని నీ వైపు తిప్పుకోవాలి, గిలిగింతలు పెట్టాలి, గిల్లి కజ్జాలాడాలి. ఇవన్నీ తెలియకుండానే ఇన్ని రోజులు కాపురం ఎలా చేస్తున్నావే తల్లి?
అందుకే నీ మొగుడు నిన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు. కాంతమ్మ అలా చెప్తుంటే వెన్నెల ఏదో భగవద్గీత చెప్తున్న కృష్ణుణ్ణి చూసినట్టు కాంతమ్మని చూస్తుంది. సర్లే, మీ ఆయన నెల తరువాత ఇంటికొస్తాడుగా, అప్పుడైనా నేను చెప్పిన విషయాలు కాస్త గుర్తు పెట్టుకుని నడుచుకో, సరేనా? ఇక నేను వెళ్తాను, అవతల నాకు వంట చేసే టైం అయింది అంటూ కాంతమ్మ అక్కడి నుండి వెళ్తుంది. కాంతమ్మ వెళ్లిన తరువాత వెన్నెల ఆలోచనలో పడింది. ఇక ఆ రోజు నుండి తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. 3 వారాలు గడిచిన తరువాత ఒకరోజు ఉన్నట్టుండి తలుపు చప్పుడైంది. వెన్నెల వెళ్లి తలుపు తీసి చూస్తే వెన్నెల భర్త అరవింద్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, వెన్నెల చెల్లి హాసిని. వాళ్ళని చూసి వెన్నెల షాక్ అయింది. ఏంటండి ఇది, ఇలా చేశారు? ఏమే, నీకేమైనా బుద్ధుందా? అక్కకి అన్యాయం చేస్తావా? వెన్నెల, అరవకు. హాసిని నీ చెల్లని నాకు తెలీదు. నీ చెల్లి కూడా నాకు ఆ విషయం చెప్పలేదు. నీ పెళ్లికి నేను రాలేదు కదక్కా. అమ్మా నాన్నలు చనిపోయిన తరువాత నేనొక చారిటీ సాయంతో చదువుకున్నాను. చారిటీ వాళ్ళు నన్ను చదివించి ఉద్యోగం వచ్చేలా చేశారు. ఒకే ఆఫీస్లో పనిచేయటం వల్ల ఆయనతో నాకు చనువు పెరిగింది. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఇక్కడికొచ్చాక తెలిసింది నిన్ను పెళ్లి చేసుకున్నాడని. ఆపండి. మీ అక్కతో వేగలేక, కాపురం చెయ్యలేక రోజు నేను నరకం చూస్తున్నాను. అప్పుడేదో పెద్దవాళ్ళు పెళ్లి చేసేశారు. తర్వాత మా ఇద్దరికి సెట్ కాలేదు. దాంతో కాపురం చెయ్యను. నాకు ఆ విషయం అర్థమైపోయింది. అందుకే రెండో పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకునే ముందు నేను మీకు గుర్తు రాలేదా? రాలేదు. అయినా నువ్వు ఈ ఇంట్లో ఉంటే కదా. ఇప్పుడే నిన్ను ఈ ఇంటి నుండి గెంటేస్తున్నాను. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకుంటే నా చేతులతోనే నిన్ను గెంటేస్తాను. అరవింద్ మాటలకు వెన్నెల కుమిలి కుమిలి ఏడుస్తుంది. అయినా అరవింద్కి జాలి కలగదు. తన చేతులతో వెన్నెల మెడ పట్టుకుని గెంటేశాడు. ఇంటి ముందు అనాథలా మిగిలింది వెన్నెల. ఇంతలో పక్కింటి కాంతమ్మ కూడా అక్కడికొచ్చి వెన్నెలని ఓదార్చింది. నేను ముందే చెప్పాను కదే, వాడు దేన్నో చూసుకున్నాడని. ఇప్పుడు చూసావా, చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఆయన పెళ్లి చేసుకొచ్చింది నా చెల్లి హాసినినే అక్క. వెన్నెల అలా చెప్పగానే కాంతమ్మ షాక్ అయింది. ఇక వెంటనే కాంతమ్మ హాసినిని పిలిచి, ఏంటమ్మా నువ్వు అక్క కాపురాన్నే పాడు చేస్తావా? కాస్తైనా నీ అక్క గురించి ఆలోచించావా? దిక్కులేని దాన్ని చేసావు కదమ్మా. అక్క కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోను. నేను ప్రేమించాను, ఆయన కూడా నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఇక ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అక్క బ్రతుకు గురించి ఆలోచిస్తే నా జీవితం పాడైపోతుంది. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. చిచ్చి, వెన్నెల చెల్లిగా చెడబుట్టావు కదే. అమ్మా వెన్నెల, పద వెళ్దాం పద. ఈ దరిద్రపు కొంపలో నువ్వు అస్సలుండద్దు. మా ఇంటికి వెళ్దాం పద, నిన్ను బాగా చూసుకుంటాను. కాంతమ్మ అలా అనడంతో వెన్నెల కన్నీళ్లు తుడుచుకుని, వద్దక్క వద్దు, నేను మా పుట్టింటికెళ్తాను. బహుశా నేను రావటం కోసమే ఆ ఇల్లు ఖాళీగా ఉందనుకుంటా. అమ్మా హాసిని, ఆయన జాగ్రత్త. వేళకి భోజనం పెట్టు. మీ ఇద్దరు సంతోషంగా ఉండండి. నేను మీకు అడ్డురాను అని వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరింది. మరుసటి రోజు ఉదయానికి తన పుట్టింటికి చేరుకుంది. ఇంట్లో ఒంటరిగా కూర్చుని చాలాసేపు ఆలోచిస్తుంది. ఇంతలో వెన్నెల బావ రాఘవ అక్కడికొస్తాడు. ఏంటే వెన్నెల, అలా ఏడుపు మొహం పెట్టుకునున్నావేంటి? అవును, నువ్వొక్కదానివే వచ్చావు, మీ ఆయన రాలేదా? రాలేదు బావా, నేనిక్కడే ఉంటానింకా. అవును, నువ్వెలా ఉన్నావు? నీ హోటల్ బాగా నడుస్తుందా? ఏం నడవడమో ఏంటో, ఎవరూ రావట్లేదు. ఏదో అలా నెట్టుకొస్తున్నానంతే. నాకేదైనా పనుంటే చెప్పు బావా, వచ్చి చేస్తాను. జీతం తక్కువైనా పర్లేదు. బాలేదానివే నువ్వు. హోటలే మనది, నువ్వొచ్చి చేస్తానంటే ఇంకా మంచిది. అసలే నీ వంటలు చాలా బాగుంటాయి. నువ్వొచ్చి వంటలు చేసావంటే ఇక తిరుగుండదు నాకు. రేపటి నుండే వచ్చే. ఇంతకీ మీ ఆయన గురించి చెప్పలేదు? మీ చెల్లి కూడా ఎవరినో పెళ్లి చేసుకుందంట. వాళ్ళ ఆఫీస్లోనే పనిచేసే అబ్బాయిని పెళ్లి చేసుకుందని తెలిసింది. నీకేమైనా చెప్పిందా? చెప్పింది బావా, అన్నీ చెప్పింది. సరే బావా, నన్నొంటరిగా కాసేపు వదిలే. నేను రేపటి నుండి పనిలోకొస్తాను. సరే అయితే, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు బావా వద్దు, అవసరమైతే నేనే నిన్ను పిలుస్తానులే. ఆ ఇంట్లో ఒంటరిగా కూర్చొని తన తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాఘవ హోటల్కి వెళ్లి వంటలు చేయటం ప్రారంభిస్తుంది.
వంటలతో పాటు ముందుగా ఫిష్ పకోడీ చేస్తుంది. తర్వాత స్నాక్స్ కూడా చేస్తుంది. దాంతో అప్పటి వరకు ఆ హోటల్కి రాని వాళ్ళు కూడా ఫిష్ పకోడీ స్నాక్స్ చూసి తినడానికొస్తారు. అరే వెన్నెలా, ఇలా వచ్చావో లేదో చూడు, ఎంతమంది కస్టమర్లు వచ్చారో. ఇక నీ ఫిష్ పకోడీ రుచి చూశాక ఎవ్వరైనా ఇక్కడికి రావాల్సిందే. చూడు బావా, ఇకపై ఏవేవి వండాలో అన్నీ నేనే చూసుకుంటాను. ముఖ్యంగా ప్రతిరోజు నేను ఫిష్ పకోడీ చేస్తాను. నువ్వు ఖర్చులు ఆదాయం చూసుకుంటే చాలు. అలాగే, ఇక రెచ్చిపోతాను చూడు. అలా వెన్నెల చేసే ఫిష్ పకోడీ వల్ల, కొత్త కొత్త స్నాక్స్ వల్ల ఆ హోటల్కి జనాలు రావటం మొదలవుతుంది. అలా 6 నెలలు గడుస్తుంది. వెన్నెల చేసే వంటల కంటే ఫిష్ పకోడీ స్నాక్స్కే గిరాకీ పెరుగుతుంది. దాంతో వెన్నెల తన పేరుపైనే వెన్నెల స్నాక్స్ అని మరో స్టోర్ ఓపెన్ చేస్తుంది. అందులో కొందరికి పని కూడా కల్పిస్తుంది. ఇక చూస్తుండగానే వెన్నెల స్నాక్స్ స్టాల్లో ఫిష్ పకోడీలు వెంటనే సేల్ అయిపోతున్నాయి. మరోవైపు వెన్నెల స్నాక్స్ స్టాల్స్ చాలా చోట్ల ఓపెన్ అవుతాయి. సిటీలో కూడా వెన్నెల స్నాక్స్ చాలా ఫేమస్ అవుతాయి. వర్షాకాలం కావడంతో చాలా మంది ఫిష్ పకోడీ తినడానికి పోటీ పడతారు. దాంతో భారీగా ఆదాయం పెరుగుతుంది. వెన్నెల పేరు మార్మోగుతుంది. వెన్నెల ఆదాయాన్ని చూసి అరవింద్ తన మనసు మార్చుకుని ఒకరోజు వెన్నెల దగ్గరికి వస్తాడు. నేను తప్పు చేశాను వెన్నెలా, నిన్ను గెంటేశాను. నన్ను క్షమించు. నా తప్పు నేను తెలుసుకున్నాను. మనింటికొచ్చేయ్, మనం కలిసి బ్రతుకుదాం. ఛీ, మళ్ళీ ఏ మొహం పెట్టుకొనొచ్చావు? నా చెల్లి నువ్వు చేసిన మోసం భరించలేకపోయాను. అనాథగా బ్రతికాను, తల్లడిల్లిపోయాను. ఇప్పుడు నా ఆదాయం, ఆస్తులు చూసి నా దగ్గరికొచ్చావు. కనీసం నా చెల్లినైనా బాగా చూసుకో. వెళ్ళికన్నుండి. నా చెల్లి నాకు అన్యాయం చేసుండొచ్చు, కాని నేను మాత్రం దానికే ఇబ్బంది రానివ్వను. వెన్నెల అలా అనడం చూసి రాఘవ షాక్ అవుతాడు. ఏంటి వెన్నెలా నువ్వు చెప్పేది? అంటే నీ చెల్లి పెళ్లి చేసుకున్నది నీ భర్తనేనా? ఇన్నాళ్ళు ఈ బాధ భరిస్తూ ఎలా ఉన్నావు వెన్నెలా? నీ పరిస్థితి విన్నాక నాకే జాలేస్తుంది. పరిస్థితులకు ఎదురీదకపోతే బ్రతకలేం బావా. అది కాదు వెన్నెలా, నేను చెప్పేది ఒకసారి విను. అలా అరవింద్ బ్రతిమాలుతుంటే అక్కడే చాటుగా వింటున్న హాసిని వెంటనే అక్కడికొచ్చి తన అక్క కాళ్లపై పడింది. అక్క, నన్ను క్షమించక్క. ఈ దుర్మార్గుడి మాటలు నమ్మి నిన్ను మోసం చేశాను. ఆనాడు నీకు ద్రోహం చేశాను. అవేవి మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించావు. నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నావు. ఇంత మంచి మనిషిని బాధపెట్టాను. క్షమించక్క, క్షమించు అంటూ హాసిని అక్కడ ఉన్న అరవింద్ని చెంపదెబ్బ కొట్టి వెళ్ళిపోయింది. రాఘవ కోపంతో అరవింద్ని పట్టుకుని గెంటేశాడు. ఇక వెన్నెల మాత్రం మౌనంగానే అక్కడి నుండి వెళ్లి తన పనుల్లో లీనమైపోయింది. తనతో పాటు పనిచేసే వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఫిష్ పకోడీ చేయటం ప్రారంభిస్తుంది.